వీడియోలో చెప్పాను కదా, చాలామంది నీకున్న సబ్స్క్రైబర్స్కి ఎందుకురా నీకు అన్నీ గివ్ అవేలు బొక్క అంటారని చెప్పి. అలాగే అన్నారు. వ్యూవర్స్ కాదు, సబ్స్క్రైబర్స్ కాదు, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్సే అంటున్నారు. ఎందుకంటే క్వశ్చన్ చేయడానికి మన చుట్టూ చాలామంది ఉంటారు. ఎంకరేజ్ చేయడానికి మాత్రం మనమంటే ఏంటో తెలియని వాళ్ళు మనల్ని నమ్ముతారు. చూడండి, వాళ్ళే ఇస్తారు. మన చుట్టూ ఉన్న మన మీద నమ్మకం ఉండదు. ఎందుకంటే మనం రోజు చూస్తారు కదా, మనల్ని ఎలా అంటే చాలా లైట్గా తీసుకుంటారు. ఈడేం చేయగలలే అనే చిన్న ఫీలింగ్లో ఉంటారు. ఒక్కసారి మనం గెలడం అనేది చూపించిన తర్వాత అప్పుడు మనం వెనకాల పరిగెడుతుంటారు. పెరుగుతారు, తప్పకుండా పెరుగుతారు. ఇప్పుడైతే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, తక్కువ వ్యూస్ వస్తూ ఉండొచ్చు, కానీ తొందరలోనే మంచి వ్యూస్, మంచి సబ్స్క్రైబర్స్తో ఎదుగుతాను నాకు నమ్మకం ఉంది. ఇంతకుముందు ఎందుకు అవ్వలేదురా, నువ్వు సక్సెస్ ఎందుకు అవ్వలేకపోయారా యూట్యూబ్లో అంటే నాకు రీజన్ తెలుసు. నేను కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. చాలా పనులు ఉండేవి, చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టి కాన్సన్ట్రేషన్తో కన్సిస్టెంట్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అదొక్కటే నాకు గట్టి ధైర్యం ఇస్తుంది. అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా ఒకరిద్దరు చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ ఎవరో తెలియదు. నేను ఆ వీడియో చెప్పిన తర్వాత కూడా నాకు ఒకరు సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేశాడు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. వీడియోలు చేస్తా, చాలా ఆనందంగా తోటలో తిరుగుతూ బాగున్నాను. అప్పుడప్పుడు 2 పాములు కనబడుతున్నాయి, నా కోళ్ళకి మేత వేసుకుంటున్నాను. చిన్న చిన్న రైడ్లు వెళ్తున్నా, రైడ్ వీడియోస్ పెట్టడం లేదు. ఎందుకంటే మోటో వ్లాగింగ్ మీద జనాలకు ఉన్న ఉద్దేశం ఏమో తెలియదు, కానీ నేనైతే లాంగ్ వెళ్తేనే మోటో వ్లాగింగ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. సో మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.